నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఏపీలో మద్యం స్కామ్లో వరుస అరెస్టులు ప్రకంపనలు కలిగిస్తుంటే ఒక్క అరెస్టు మాత్రం యావత్ ఫ్యామిలీని వణికిస్తుంది. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు అనంతరం పరిణామాలు పొంగనూరు సహా సీమ రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. పార్టీలకు అతీతంగా ఒక్క వైసీపీ మినహా ఇతర పార్టీ నాయకులు మిథున్ రెడ్డి అరెస్టును సమర్థిస్తున్నారు. ఇది నిజంగా చాలా వరకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉందని చిత్తూరు జిల్లాలో చర్చ సాగుతుంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మరింతగా ఉచ్చు బిగుసుకుంటుంది. పెద్దిరెడ్డి కుటుంబంపై ఇప్పటికే ఉన్న అటవీ భూముల కేసు, మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసును కూడా త్వరగా పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఈ కేసులు మరింతగా బిగుసుకుంటే పెద్దిరెడ్డి కుటుంబానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు అంటున్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందని ఆశించారు, కానీ రాలేదు. పైగా బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మెట్లెక్కినా ఉపయోగం లేకుండా పోయింది. ఇది ఆ కుటుంబానికి తీరని ఇబ్బందిగా మారింది. మరోవైపు నానాటికి తగ్గుతున్న అనుచరగణం కూడా ఈ కుటుంబ రాజకీయాలకు మరింత ప్రమాదకరంగా మారాయి. మద్యం కుంభకోణంలో తనను అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం కొద్ది రోజులు ఆనందపడవచ్చేమో, కానీ చట్టం ముందు నిలబడే కేసు కాదు అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పైన మద్యం కేసు బనాయించారని మిథున్ రెడ్డి వాపోతున్నా జనంలో మాత్రం ఏమాత్రం సానుభూతి రావటం లేదు. ప్రస్తుతం పెద్దిరెడ్డి కుటుంబంలో మిథున్ రెడ్డి ఒక్కరే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. వయసు రీత్యా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. మొన్న మధ్య బాత్రూంలో జారిపడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి తర్వాత రాజకీయాలు చేసేది ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. మిథున్ రెడ్డి సతీమణిని రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకున్నా ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక పెద్దిరెడ్డి సోదరుడు తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కూడా మౌనంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెపై కూడా అనేక కేసులున్నాయి. బయటకు రావాలంటేనే ఆయన భయపడిపోతున్నారు. వైసీపీ కీలక నేతగా రాజంపేట ఎంపీగా ఉన్న ఆయనపైన ఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అరెస్టు జరగటం, తదుపరి జ్యుడిషియల్ రిమాండ్కు వెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చనీయాంశం అయిపోయింది. అసలు తమ దాకా రాదని మిథున్ రెడ్డి భావించారు. గతంలో అనేక సార్లు తనకు మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటని ప్రశ్నించేవారు. అయితే అరెస్ట్ అయినప్పటికీ మిథున్ రెడ్డి జైల్లో సాధారణ ఖైదీలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కూడా పొందుతున్నారు. జైలుకి వెళ్లిన మొదటి రోజు నుంచి ఆయనకు భద్రతాపరంగా ప్రత్యేక క్షేత్రం ఏర్పాటైంది. కారణం మిథున్ రెడ్డి రాజకీయంగా కీలకమైన వ్యక్తి కావడంతో పాటు అతనికి ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతోనే ప్రత్యేక బ్యారక్ని కూడా కేటాయించారు. ఈ బ్యారక్లో ప్రత్యేక మంచం, ఫ్యాను, రీడింగ్ లైట్ వంటి ప్రాథమిక అవసరాలు అన్నీ ఉన్నాయి. మిథున్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో జైలు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఆయనకు నిత్యం డాక్టర్ చెకప్ జరుగుతుంది. ఆహారం విషయంలో కూడా వైద్యులు సూచన మేరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే ఆహారంతో పోలిస్తే మిథున్ రెడ్డికి చక్కగా ప్రోటీన్, తక్కువ ఆయిల్, తక్కువ మసాలా ఉన్న భోజనం అందిస్తున్నారు. ఒక్కోసారి కుటుంబ సభ్యులు ఆయనకు తినడానికి ఆహారం పంపితే అది జైలు నియమావళికి అనుగుణంగా ఉంటే అనుమతిస్తున్నారు. మిథున్ రెడ్డి చదువులో ఆసక్తి కలిగిన వ్యక్తి కావడంతో జైల్లో పుస్తకాలు, వార్తాపత్రికలు కూడా అందుబాటులో ఉంచారు. రాజకీయ విశ్లేషకులు ఆర్థిక పరిస్థితులపైన పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషు పత్రికలు చదువుతున్నట్టుగా సమాచారం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొన్ని నిమిషాల పాటు మిథున్ రెడ్డి జైలు ప్రాంగణంలో వాకింగ్ చేసేందుకు అనుమతి ఉంది. భద్రతా కారణాల వల్ల సీసీటీవీ పర్యవేక్షణ కింద ఆయన ఉండే ప్రదేశాల్లో అధికారులు నిత్యం గమనిస్తూ ఉంటారు.
రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించేందుకు విజయవాడ ఏసీపీ కోర్టు అనుమతించింది. మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీ అనుమతించాలని కోర్టు ఆదేశించింది. పేపర్, వాటర్ బాటిల్స్, ఆహారం ఖర్చు మిథున్ రెడ్డి భరించాలని కోర్టు కూడా స్పష్టం చేసింది. బయట ఆహారం తీసుకువస్తే అండర్టేకింగ్ లెటర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. జైల్లో ఉన్న వైద్య వసతి కల్పించాలని, అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యాలు కల్పించాలని కోర్టు సూచించింది. న్యాయవాదులకు వారంలో 3 ములాఖతులు, కుటుంబీకులకు, బంధువులకు వారంలో 2 ములాఖతులు కోర్టు అనుమతించింది. దీంతో కాస్త ఆయనకు రిలీఫ్ లభించిందని చెప్తున్నారు. తనయుడి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకుంటున్నట్టుగా సమాచారం. అక్కడి నుంచే మిథున్ రెడ్డికి ఇంటి భోజనం పంపించాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. తన కుమారుడు మిథున్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం కక్షపూర్తిగా అరెస్ట్ చేస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలా తప్పుడు కేసులు పెట్టారని, కానీ ఏదీ నిలబడలేదన్నారు. ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరో రూపంలో ప్రత్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో పుంజుకునేందుకు అవకాశం కల్పించిందని కూడా చెప్తున్నారు. సమయం కోసం వేచి చూస్తున్న బోడే రామచంద్ర యాదవ్ వంటి వారు ఇప్పుడు పుంజుకుంటారని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. టీడీపీ కూడా తన రాజకీయాలను ముమ్మరం చేయనుంది. ఎలా చూసుకున్నా ఒక్క అరెస్టు అనేక పరిణామాలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తాజా పరిణామాలు కంటి మీద కునికి లేకుండా చేస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.